హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పరిచయం లేని పెళ్ళి పార్ట్ 14. అతని చూపుల దాటికి తల కిందికి దించి మీ నెంబర్ కూడా కావాలి అని చెప్పింది చిన్నగా నవ్వి. అవునా, నా నెంబర్ కూడా కావాలా? ఏం మాట్లాడతావు ఫోన్ చేసి అని ఆమె మొహాన్ని చూస్తూ అడిగాడు. భూమి సిగ్గుపడుతూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. నా నంబర్కి ఏ సింబల్ పెట్టాలి అని భూమి బుగ్గని గిల్లుతూ అడిగాడు. మీ ఇష్టం అంటూ బుగ్గ గిల్లుతున్న అతని చేతిని ఆపి అంది భూమి. రెడ్ కలర్లో ఉన్న హార్ట్ సింబల్ పెట్టాడు ఆకాష్. ఇలా చూడు, ఈ రెడ్ కలర్లో ఉన్న హార్ట్, ఇది నా నంబర్. నాతో మాట్లాడాలి అనిపించినప్పుడు నాకు కాల్ చేయు అని చెప్పాడు. సరే అన్నట్టుగా తల ఊపింది భూమి. సరే, నువ్వు ఓసారి ట్రై చెయ్యు, నీకు నచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పి అతని ఫోన్ని పాకెట్లో పెట్టుకొని బయటకు వెళ్ళాడు. బెడ్రూమ్ డోర్ని క్లోజ్ చేసి బయట వెయిట్ చేస్తున్నాడు ఆకాష్. భూమి అతనికి ఫోన్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఫోన్ పట్టుకొని గది ముందే నిల్చుండిపోయాడు. ఎంతసేపటికి ఫోన్ రాకపోయేసరికి డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. భూమి ఫోన్లో మాట్లాడుతుంది. చాలా సంతోషంగా భూమి ఫోన్ మాట్లాడుతుంది. ఆకాష్ని చూసి సరే నాన్న, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఎవరికి కాల్ చేశావు అని అడిగాడు. మా నాన్నకండి అంది భూమి. మళ్ళీ ఓసారి ప్రూఫ్ చేశావు కదా నేను నీ మనసులో లేనని. భూమికి ఏం అర్థం అవ్వలేదు. ఏమైందండి అని భయపడుతూ అడిగింది. నీకు నచ్చిన వాళ్ళకి ఫోన్ చేయమన్నాను, నువ్వు నాకే ఫస్ట్ ఫోన్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేసి బయటే నిల్చున్నాను పిచ్చోడిలా అని కాస్త బాధగా అన్నాడు ఆకాష్. మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? మీరంటే నాకు ఇష్టం లేదని. నాకు మా నాన్న, మీరు ఇద్దరూ నా రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఎవరిని ఎక్కువ చేయలేను, ఎవరిని తక్కువ చేయలేను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది భూమి. ఓయ్, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అంటూ కోప్పడి అంతలోనే కాస్త కూల్ అయ్యి భూమి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని ఆమె భుజంపై చేయి వేసి, నాకు తెలుసు చిన్నప్పటి నుండి మీ నాన్న ఒక్కోడే నిన్ను ప్రేమగా చూసుకున్నాడని. నీకు సంతోషంగా ఉన్నా కష్టంగా ఉన్నా మొదటగా గుర్తొచ్చేది మీ నాన్నే అని కూడా తెలుసు. కానీ ఇప్పుడు నేను కూడా ఉన్నాను అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రేమ మొదటగా నాకే దక్కాలి అనే చిన్న స్వార్థం అంటూ భూమిని ఓదార్చాడు ఆకాష్. ఇప్పుడు నేను మీపై ప్రేమ చూపించట్లేదా అని ముక్కు చిద్దుతూ అడిగింది భూమి. ఎక్కడ చూపిస్తున్నావు? ఇంటికి వచ్చి ఇంతసేపు అయ్యింది, ఒక కిస్సు లేదు, ఒక హగ్గు లేదు. ఆ మాటలకి భూమి మొహంలో ఏడుపు పోయి సిగ్గు ఊడిపడింది. భూమి వెనక నుండి అతని రెండు చేతులు బిగించి అప్రయత్నంగా అతని పైకి లాక్కున్నాడు. ఇద్దరూ బెడ్పై పడిపోయారు. ఆమె అనంతరం అతని గుండెలపై వాలిపోయింది. భూమి అప్రయత్నంగా అతని పైనుండి లేవబోతుంటే అతని రెండు చేతుల పట్టుని బిగించి ముందుకు ఆమెని లాక్కున్నాడు. ఆమె మళ్ళీ అతని ఎదకౌగిట్లో ఒదిగిపోయింది. తల కాస్త పైకి ఎత్తి ఆకాష్ని చూసింది. అతను నవ్వుతూ కనుబొమ్మలు ఎగరేశాడు. అతని కళ్ళల్లోని కోరిక ఆమెకు అర్థమవుతుంది. వద్దండి, బాగా అలసటగా ఉంది అని చెప్పింది ఆమె. అది నీ మొహంలోనే తెలుస్తుంది. ఇంకేముంది, పడుకో. ఈరోజు నువ్వు ఉపవాసం ఉండి నన్ను పస్తులు ఉంచుతున్నావు. ఇది నీకు న్యాయమేనా అని బిక్కమొహం పెట్టి అడిగాడు. అతని మాటలకి భూమి పెదవులపై చిరునవ్వు వచ్చింది. సరే, ఇక పడుకో, కానీ నాతో రేపు ఆఫీస్కి రావాలి అన్నాడు. నేనా? వద్దండి అంటూ మొహాన్ని చికిలిస్తూ అంది భూమి. తప్పదు, రేపు రావాల్సిందే. కొత్త ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. రేపు క్లయింట్స్ వస్తున్నారు. వాళ్ళకి కావాల్సినట్టుగా డిజైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డిజైన్స్ గీయాల్సింది నువ్వే కాబట్టి రేపు రావాల్సిందే అని చెప్పాడు అతని పైన ఉన్న భూమిని పక్కన పడుకోబెడుతూ. నాకు భయంగా ఉంటుందండి అని చెప్పింది మొహమాటం లేకుండా. నేను నీ పక్కనే ఉంటానుగా, భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్పాడు ఆకాష్. అలసట కారణంగా మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. మరుసటి రోజు ఉదయాన్నే భూమి ఎప్పటిలాగే చీకట్లోనే నిద్రలేచి పనులన్నీ పూర్తి చేసుకుంది. ఆకాష్ ఆఫీస్కి వెళ్దాం అని చెప్పడంతో లంచ్ కూడా ఉదయాన్నే వండేసి క్యారేజ్ కట్టేసింది. ఈలోపు ఆకాష్ కూడా రెడీ అయిపోయాడు.
భూమి బెడ్రూమ్లోకి వెళ్ళి టిఫిన్ చేయడానికి రండి అని పిలిచింది. ఆకాష్ అద్దం ముందు నిల్చుని టైని సరిచేసుకుంటున్నాడు. భూమి గొంతు విని అందులో కనిపిస్తున్న ఆమె ప్రతిబింబాన్ని చూస్తూ, ఏంటి నువ్వింకా రెడీ అవ్వలేదు అని అడిగాడు. ఆమె ఒకసారి తనని తాను చూసుకొని రెడీ అయ్యానుగా అని చెప్పింది. ఆకాష్ ఆమె వైపు తిరిగి ఇలాగే వస్తావా అని చిన్న స్మైల్తో అన్నాడు. ఏమైంది, ఈ చీర బాగాలేదా, వేరే చీర మార్చుకోమంటారా అంటూ అమాయకంగా అడిగింది. ఆకాష్ కబోర్డ్ వైపు వెళ్ళి ఒక కవర్ తీసి భూమికి ఇచ్చాడు. భూమి ఆ కవర్ని ఓపెన్ చేసి చూసింది. స్లీవ్లెస్ హ్యాండ్స్తో బ్లాక్ కలర్లో లెంతీగా ఉంది ఆ డ్రెస్. దాన్ని చూస్తూ ఆకాష్ని చూస్తూ కళ్ళు పెద్దగా చేసింది భూమి. కనుబొమ్మలు ఎగరేసి ఏంటి అలా చూస్తున్నావు, నచ్చలేదా అని అడిగాడు అతను. ఇప్పుడు ఇది వేసుకోవాలా అంది ఆమె. హా, వేసుకోవడానికేగా తెచ్చాను అన్నాడు. నేనెప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకోలేదు అంది ఆమె. నో ప్రాబ్లం, ఇప్పుడు వేసుకో, నువ్వు ఇలా అంటావనే లాంగ్ డ్రెస్ తెచ్చాను. ఆఫీస్ స్టాఫ్ ఇంతకన్నా చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకుంటారు అని చెప్పాడు ఆకాష్. భూమి ఏం మాట్లాడకుండా ఆ డ్రెస్ని చూస్తూ ఉండిపోయింది. ఆమెను ఓసారి గమనించి భూమి భుజంపై చేయి వేసి, నాకు మాత్రం చాలా కోరికగా ఉంది నిన్ను ఈ డ్రెస్లో చూడాలని, నా కోసం వేసుకో అని భూమి గడ్డం పట్టుకొని బతిమాలాడు అతను. అతను ఎప్పుడూ ఆర్డర్ వేయడం తప్ప అలా బతిమాడలేదు. దాంతో భూమి సరే అని తల ఊపింది. ఆకాష్కి ఫోన్ రావడంతో నువ్వు రెడీ అవ్వు అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. ప్రతిసారి ఏ విషయమైనా కోపంగా చెప్పే అతను ఈసారి ప్రేమగా చెప్పడంతో భూమికి చాలా ఆనందంగా అనిపించింది. ఆకాష్ కోసమే ఆ డ్రెస్ వేసుకోవడానికి ఒప్పుకుంది. ఆమెకు ఆ డ్రెస్ వేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. డ్రెస్ వేసుకొని రెడీ అయ్యింది. ఆకాష్ ఫోన్ మాట్లాడుతూ చుట్టూ తిరిగి చూస్తూ బాల్కనీ డోర్ ఓపెన్ ఉండడంతో అతని చూపులు భూమిపై పడ్డాయి. అటువైపుగా నిల్చుని ఉంది భూమి. ఆకాష్ వెనక నుండి చూసి ఐ కాల్ యూ లేటర్ అని చెప్పి ఫోన్ కట్ చేసి భూమిని చూస్తూ వాట్ ఏ సెక్సీ గర్ల్, ఇన్నాళ్ళు చీరలో అందం కనిపించలేదు అని మనసులో అనుకున్నాడు ఆకాష్. అతను అలా అనుకోవడంలో తప్పేమీ లేదు. డ్రెస్ టైట్గా ఉండటంతో స్పష్టంగా ఏ పార్ట్కి ఆ పార్ట్ కనిపిస్తూ బ్లాక్ కలర్ డ్రెస్లో నల్లటి చీకట్లో తెల్లటి చందమామలా చెక్కిన శిల్పంలా ఉంది ఆమె. అతను కంట్రోల్ చేసుకోలేక హఠాత్తుగా ఆమెని వెనుక నుండి కౌగలించుకున్నాడు. భూమి ఒక్కసారిగా ఉలికిపడింది. డ్రెస్ వేసుకోను అన్నావు, ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో అని అన్నాడు అదే పొజిషన్లో ఉండి. నిజమా అంది భూమి. అతని వైపుకు ఆమెని తిప్పుకొని, నిజం, చాలా అందంగా ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళడం లేకపోతే అసలు టైం వేస్ట్ చేసేవాడిని కాదు అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు. తనివి తీరా ఓ నిమిషం పాటు ముద్దాడి ఆమెను వదిలాడు. టిఫిన్ చేసి ఇద్దరూ ఆఫీస్కి బయలుదేరారు. కార్ డ్రైవ్ చేస్తూ ఆకాష్ భూమిని గమనిస్తూనే ఉన్నాడు. హాఫ్ అన్ అవర్కి ఆఫీస్ వచ్చేసింది. కార్ పార్క్ చేశాడు ఆకాష్. భూమి కార్ దిగబోతుంటే ఆగు అన్నాడు అతను. ఏంటండి అని అతని వైపు చూసింది భూమి. ముందుకు వేసుకున్న ఆమె వాలు జడని చూసి ఆ జడ తీసేసి హెయిర్ని లూజ్గా వదిలేసేయ్ అని చెప్పాడు. వద్దండి, నాకు చిరాగ్గా ఉంటుంది అంది భూమి. చెప్పింది చెయ్యు అన్నాడు అతని గంభీరపు స్వరంతో. వెంటనే ఆ జడని విప్పి హెయిర్ని లూజ్గా వదిలేసింది. ఆకాష్ భూమి చేతిని పట్టుకొని ఇద్దరూ కలిసి ఆఫీస్లోకి వెళ్ళారు. అక్కడి స్టాఫ్ అందరూ లేచి నిల్చుని గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేస్తున్నారు. అందరూ భూమినే చూస్తున్నారు. మగవారేమో భూమిపై నుండి చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఆడవారేమో అసూయ నిండిన కళ్ళతో భూమిని చూస్తున్నారు. ఆ డ్రెస్లో అంత అందంగా ఉంది మరి ఆమె. వారిద్దరూ క్యాబిన్లోకి వెళ్ళగానే స్టాఫ్ అందరూ గుసగుసలు మొదలుపెట్టారు. అందరూ మీటింగ్ హాల్లో కూర్చున్నారు. క్లయింట్స్తో పాటు బోర్డ్ మెంబర్స్ కూడా వచ్చారు. స్వీటీ కూడా వచ్చింది. ఆమె కూడా ఆకాష్ కంపెనీలో వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్. ఆకాష్ భూమిని తీసుకొని మీటింగ్ హాల్లోకి వచ్చి ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. కిందకు మొహం వేసి ఫోన్ని చూస్తున్న స్వీటీ ఆకాష్ గొంతు విని తలపైకి ఎత్తి చూసింది. ఆకాష్ పక్కన ఉన్న భూమిని చూసి షాక్లో ఉండిపోయింది స్వీటీ. భూమిని అలాగే 5 నిమిషాల పాటు చూసి షాక్లో నుండి తీరుకొని
ఈ పల్లెటూరి బయతుకు ఫ్యాషన్ కూడా తెలుసా అని నోరు వెళ్ళబెట్టుకొని ఆ మనసులో అనుకుంది స్వీటీ. ఇంత హఠాత్తుగా మిమ్మల్ని ఎందుకు రమ్మన్నానంటే ఆర్కే జ్యువెలర్స్ అనే పెద్ద కంపెనీతో మన కంపెనీ టైఅప్ అవ్వబోతుంది. ఈ ప్రాజెక్టు వల్ల మన కంపెనీకి ఫస్ట్ పొజిషన్ రావచ్చు. అందుకోసమే కంపెనీ బోర్డ్ మెంబర్స్తో ఒకసారి చెప్పి డెసిషన్ తీసుకుందామని మిమ్మల్ని మీటింగ్కి పిలిచాను అన్నాడు ఆకాష్. ఆకాష్, నువ్వు డెసిషన్ తీసుకున్నాక అది కరెక్ట్గానే ఉంటుంది, ఇంకా మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు అన్నాడు ఒక బోర్డ్ మెంబర్. ఎస్, యువర్ డెసిషన్ ఈజ్ ద ఫైనల్ అన్నాడు ఇంకో బోర్డ్ మెంబర్. ఇంకో విషయం చెప్పాలి, మన లాస్ట్ ప్రాజెక్ట్కి డిజైన్స్ గీసిన డిజైనర్ ఇప్పటి ప్రాజెక్ట్కి డిజైన్స్ గీయబోయే డిజైనర్ నా వైఫ్ భూమినే అంటూ గర్వంగా చెప్పాడు స్వీటీని చూస్తూ. షీ ఈజ్ యువర్ వైఫ్ అని అడిగారు క్లయింట్స్. భూమి భుజంపై చేయి వేసి అతనికి దగ్గరగా నిల్చోబెట్టుకొని ఎస్ అన్నాడు ఆకాష్. ఇదంతా చూస్తున్న స్వీటీకి ఒళ్ళు మండిపోతుంది. అసూయ, కోపం కలగలుపుకొని వారిద్దరినీ చూస్తుంది. స్వీటీని గమనించిన ఆకాష్, నువ్వు కుళ్ళుకొని చావాలనే ఇలా ప్లాన్ చేశాను. నీకన్నా అందంగా ఉంటుంది నా వైఫ్ అని నీకు చూపించాలని. ఆమెకు ఇష్టం లేకపోయినా ఇలా రెడీ చేసి తీసుకొచ్చాను. నా వైఫ్ని అవమానిస్తావా? ఇప్పుడు నీ తిక్క కుదిరింది అని మనసులో అనుకున్నాడు ఆకాష్ స్వీటీని చూస్తూ. చైర్ పై నుండి లేచి, మీటింగ్ అయిపోయిందా, ఇక మేము వెళ్ళొచ్చా అని కోపంగా అడిగింది స్వీటీ. దిస్ ఈజ్ ద వే అని ఆకాష్ చిన్నగా నవ్వి డోర్ వైపు చెయ్యి చూపించాడు. భూమి వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉంది. స్వీటీ ఆకాష్ని చూసి కోపంతో చిటపటలాడుతూ వెళ్ళిపోయింది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయ్యిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.